తనపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాల మీద పడుకోబెడతానంటూ బెదిరింపులకు దిగారు. తనపై తన కుటుంబ సభ్యులపై వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు గుమ్మనూరు జయరాం. ఏం పర్వాలేదు, ఫ్రెండ్లీగా అడదాం, ఫ్రెండ్లీగానే, శత్రుత్వం వద్దు, ఫ్రెండ్లీగానే. నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారు. మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా, నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డితో మాట్లాడి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏంటి అంటే సాఫ్ట్ వార్నింగా? అంటే ఏం రాయాలో కూడా ఆయనే చెప్తే సరిపోయేదిగా మరి. ఖచ్చితంగా ఎందుకంటే సాఫ్ట్ గా చెప్తూనే హార్డ్ గానే పరిణామాలు ఉంటాయని చెప్పకనే టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన పైన వార్తలు రాస్తే ఖచ్చితంగా రైలు పట్టాలపై పడుకోబెట్టి హతమారుస్తానని ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అంబేద్కర్ నియోజకవర్గంలోని దోనుముక్క గ్రామంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మీడియాలో ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాం గత 6 మాసాలుగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి అక్రమాలకు సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, అదేవిధంగా పదే పదే ప్రజలను వేధిస్తూ ఆయన కుటుంబ సభ్యులు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీడియాకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు గుమ్మనూరు జయరాం. నా పైన లేనిపోని వార్తలు రాస్తే ఖచ్చితంగా రైలు పట్టాలపై పడిపోతా, నాకు అన్ని తెలుసు, నేను ఏదైనా చేస్తానంటూ బహిరంగంగానే ఆయన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నా పైన, నా కుటుంబ సభ్యులపైన వార్తలు రాస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్ట్ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన గుమ్మనూరు జయరాం పైన కఠిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.